భారతీయ జనతా పార్టీ ఈ ముసాయిదీ ఓటర్ మీద మొదటి నుంచి ఆబ్జెక్షన్ చేసింది. ఇప్పుడు మేము కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు, అవకతవకలు జరిగినాయి. 1000 ఓట్లు ఒక డివిజన్ నుంచి ఒక డివిజన్ పోయినాయి. ఇక్కడ లేని ఓట్లు కొన్ని వచ్చినాయి, ఇపిక్ నంబర్లో వచ్చినాయి, హౌస్ నంబర్ల వల్ల ఇది వచ్చింది, ఈ తప్పుదం జరిగినాయి, ఇవన్నీ సరిదిద్దుకుంటామని లైవ్లోనే ఒప్పుకున్నారు ఆయన. ఇవాళ మేము చెప్పాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ 2 రోజుల సమయంలోనే సుమారు 60,000 ఓట్లు ఇక్కడ అవకతవకలు జరిగినాయి అని మేము చెప్పాం. చెప్తున్నాం, నేను మాట్లాడుతున్న సందర్భంలో కూడా స్పష్టంగా చెప్పాం. ఇందూరు కార్పొరేషన్లో జరుగుతుంది అని చెప్తే కొంతమంది సోదరులు తమ మనసులో ఉన్న బాధను, తమ మనసులో ఉన్న కుట్రను బయట పెట్టుకున్నారు. ఇది వాళ్ళకేంది అంటే ఈ కార్పొరేషన్ మీద షబ్బీర్ అలీ కొడుకునో, ఇంకో బషీర్ అలీ కొడుకునో, ఇంకో ఖాన్నో, ఇంకెవరినో కూర్చోబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ కూడా స్పష్టంగా చెప్తుంది, నా షబ్బీర్ కా బేటా बैठेगा, నా బషీర్ కా బేటా बैठेगा, సిర్ఫ్ ఇందూర్ కార్పొరేషన్ పే ఇందూర్ కా బేటా बैठेगा, ఓ బి హిందూ बैठेगा. ఇది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఇవాళ వాళ్ళకి ఎందుకంత కోపము, ఎందుకంత బాధ? ఇందూరు పేరు బహుశా ఎన్నో తరాల నుంచి వస్తున్న పేరు కదా ఇది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్న పేరు కదా ఇది. ఆ పేరుతో పిలిస్తే నీకు గవర్నమెంట్ ఏ పేరు పెట్టుకుందో నువ్వు పిలుచుకో, బాధ ఉంటే. నేను పెట్టుకున్నప్పుడు నేను వందే మాత్రం అంటే బాధ, నేను జై శ్రీరామ్ అంటే బాధ, నేను ఇందూర్ అంటే బాధ. అంటే ఇంకే రకంగా ఉండాలని అడుగుతున్నాను నేను. అందుకోసం మరొక్కసారి చెప్తున్నా, నా బషీర్ కా బేటా बैठेगा, నా షబ్బీర్ కా బేటా बैठेगा, సిర్ఫ్ హిందూ కా బేటా बैठेगा, ఇందూర్ కే కార్పొరేషన్ కే ऊपर ఏ భారతీయ జనతా పార్టీ కా నినాదే. స్పష్టంగా మా జెండా ఒకటే జెండా మాది. మేము జై శ్రీరామ్ అంటాం, వందే మాతరం అంటాం, జై ఇందూర్ అంటాం. మేము మా నినాదమే అది. ఈ ఎలక్షన్లో ఇందూరు జిల్లా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీ పూర్వీకులు, నీ తాత ముత్తాతలు పుట్టిన ఊరు పేరు ఉంచుకుంటావా, కొత్తగా వచ్చి ఎక్కడికేదో బతికేందుకు వచ్చిన పేరు ఉంచుకుంటావా, నువ్వు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్పొరేషన్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇందూరు బిడ్డనే కూర్చుంటాడు, హిందూ బిడ్డనే కూర్చుంటాడు. అధికారులు చెయ్యాలనుకుంటే మాత్రం కొలిక్కొస్తుంది. ఇట్లనే గడవడ పెట్టుకోవాలనుకోని ఇంకెవరినో మేయర్ వేయాలన్న ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం దాని పెద్ద ఎత్తున ఇది అవుతుంది. వాళ్ళు కూడా సరిదిద్దుకుంటారు అనుకుంటున్నా, నేను సరిదిద్దుకుని అంటారు అనుకుంటున్నా. 10వ తారీఖు నాడు ఏదైతే ఫైనల్ డ్రాఫ్టికేషన్ వస్తుందో, ఫైనల్ ఏదైతే ఓటర్ లిస్ట్ వస్తుందో దాంట్లో మాత్రం అవకతవకలు ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇందూరు ప్రజలు కూడా ఒప్పుకోరు. వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ చెప్తారు 5 సాల్కే నిచ్చే 18 జీతే అబ్ 28 జీతేంగే అంటున్నారు. ఎట్లా ధైర్యం ఎట్లా వచ్చింది మీకు? 28 नहीं है, पूरे 60 के 60 हिंदू जीतेगा यहाँ पे. जो इंदूर का बेटा है वो जीतेगा.